Hello, welcome to Mahalajan. ఎంకేటి భాగవతార్ తొలితరం తమిళ సూపర్ స్టార్. కర్ణాటక సంగీతంలో అద్భుతమైన గాయకుడిగా పేరుగాంచిన వారు. చేసింది తక్కువ సినిమాలైనప్పటికీ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. తమిళ సినిమా చరిత్రలో ఆయన స్వర్ణాక్షరాలతో లిఖింపబడ్డ పేజీగా ఆయన పేరు నిలిచిపోయింది. ఆయన జీవిత చరిత్రను ఆధారంగా తీసుకొని కాంతా అనే సినిమాను తెరకెక్కించారు. ఇంతకు ఆ గొప్ప జ్ఞాని జీవిత ప్రయాణం గురించి తెలుసుకుందాం. భాగవతార్ 1910 మార్చ్ 1న తాంజావూర్ జిల్లాలోని మైలదుత్తురైలో త్యాగరాజుగా జన్మించారు. కృష్ణస్వామి ఆచారి అనే స్వర్ణకారుడు విశ్వకర్మ పెద్ద కుమారుడు. ఆయన జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబం తిరుచిరాపల్లికి వెళ్ళింది. అక్కడ త్యాగరాజు స్థానిక పాఠశాలలో చేరారు. భాగవతార్ చిన్నతనం నుంచే చదువు కంటే పాటలు పాడడం మీద మక్కువ పెంచుకున్నారు. అప్పటిలో సాంప్రదాయమైన పాటలు పాడడం ఒక గౌరవమైన వృత్తిగా ఉండేది. గాయకుడు కావాలనే అతని కోరికను వారి తండ్రి గారు హర్షించేవారు కాదు. అయినా భాగవతార్ తన నిర్ణయం మార్చుకోకపోవడంతో ఒకసారి తండ్రి అతడిని తీవ్రంగా మందలించారు. దాంతో భాగవతార్ ఇంటి నుండి పారిపోయారు. కొడుకు ఎటో వెళ్ళిపోయాడని అన్ని ఊర్లు వెతుక్కుంటూ వెళ్ళగా అప్పటి తెలుగు మాట్లాడే ఊరైన కడపలో కనుక్కుని వారి ఊరికి పిలుచుకొని వెళ్లారు. తండ్రి తన వృత్తిని కుమారుడికి నేర్పాలని ప్రయత్నించారు. అయితే భాగవతార్ మాత్రం త్యాగరాజు భజనలు పాడడం ప్రారంభించారు. త్రిచిలోని దక్షిణ భారత రైల్వేలో పనిచేసే ఎఫ్డి నటేష్ అయ్యర్కు రసిక రంజన సభ అమెచ్యూర్ థియేటర్ గ్రూప్ అనే సొంత సంస్థ నడిపేవారు. ఒకసారి భాగవతార్ పాడడం విన్న నటేష్ అయ్యర్ అతని ప్రతిభకు ముగ్ధుడై భాగవతార్ తండ్రి కృష్ణస్వామి వద్దకు వెళ్ళి వారి అనుమతి తీసుకొని భాగవతార్కు హరిశ్చంద్ర నాటకంలో లోహితదాసు పాత్రనిచ్చారు. ఆ నాటకం విజయవంతమైంది. అప్పటికి భాగవతార్ వయసు 10 సంవత్సరాలు మాత్రమే. అదే సమయంలో తిరుచిలోని నాటక అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో శిక్షణ పొందేవారు. అయితే భాగవతార్ నటన మీద కంటే పాడటం మీద మక్కువ పెంచుకున్నాడు. అందుకోసం ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు మదురై పొన్ను అయ్యంగార్ నుంచి కర్ణాటక సంగీతంలో 6 సంవత్సరాలు శిక్షణ పొందారు. 1934 ప్రాంతంలో పావలకొడి అనే పౌరాణిక నాటకం వేశారు. అందులో భాగవతార్ అర్జునుడి పాత్ర వేశారు. ఆ నాటకం చూడ్డానికి మద్రాసులోని ప్రధాన వ్యాపారవేత్తలైన లక్ష్మణ చెట్టియార్, అలగప్ప చెట్టియార్, చలనచిత్ర దర్శకుడు సుబ్రహ్మణ్యం వచ్చారు. ఆ నాటకంలో భాగవతార్ ప్రదర్శించిన నటనకు వారు ఆకర్షితులై భాగవతార్ను ప్రధాన పాత్రలో పొలవక్కొడి కథ ఆధారంగా ఒక చిత్రాన్ని నిర్మించాలని ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే మద్రాసులోని అడయార్లో ఆ సినిమాను చిత్రీకరించి విడుదల చేశారు. ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా భాగవతార్ సినిమా రంగ ప్రవేశం జరిగింది. అనంతరం పావలక్కొడి చిత్ర దర్శకుడు కె సుబ్రహ్మణ్యం భాగవతార్ను పెట్టి సారంగధర అనే నాటకం ఆధారంగా త్రిచి త్యాగరాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో సత్యసాలన్ అనే సినిమాను రూపొందించారు. ఆ సినిమాలో భాగవతార్ ఒకే ఫ్రేమ్లో ఇద్దరిగా కనిపిస్తారు. ఈ సినిమాలో భాగవతార్ నటించడమే కాకుండా కొన్ని పాటలు కూడా పాడారు. తదుపరి వైవి రావు దర్శకత్వం వహించిన చింతామణి చిత్రంలో భాగవతార్ బిల్వమంగళ పాత్రలు నటించారు. ఆ సినిమా ఒక ఏడాది పాటు నిరవధికంగా ప్రదర్శింపబడింది. ఈ సినిమాలో భాగవతార్ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రానికి వచ్చిన డబ్బుతో రాయల్ టాకీస్ యజమానులు మదురైలో ఒక థియేటర్ నిర్మించి దానికి చింతామణి అనే పేరు పెట్టారు. అదే ఏడాది అమెరికన్ చిత్ర దర్శకుడు ఎల్లిస్ ఆర్ డంగన్ నిర్మించిన అంబికాపతి చిత్రంలో భాగవతార్కు టైటిల్ రోల్ ఆఫర్ వచ్చింది. ఆ సంవత్సరం భాగవతార్ వరుసగా హిట్గా నిలిచింది. చింతామణి చిత్ర రికార్డును దాటిపోయింది. అయితే భాగవతార్ సంతాన లక్ష్మిలకు మధ్య వివాదాస్పదమైన సన్నిహిత దృశ్యాల పట్ల హిందూ సమాజం తీవ్రమైన విమర్శలు చేసింది. తర్వాత వచ్చిన తిరునీలకంఠన్ సినిమాలో భాగవతార్ శైవ సాధువు తిరునీలకంఠ నాయనార్ పాత్రలు నటించారు. భాగవతార్ పాడిన చాలా పాటలు సౌత్ ఇండియన్ క్లాసికల్ బేస్తో భక్తి రసంగా ఉంటాయి. గీత రచయిత పాపనాశం శివన్తో పాటు ఎంకేటి ఉన్నై అలాల్, నీలకంఠ, అంబమనం కానిందు, సొప్పన పజిల్ మాకిందు, మరైవాయ పుదైత ఓడు, జ్ఞానకన్ను, సత్వగుణ బోధన, రాజన్ మహారాజన్, కృష్ణ కృష్ణ మురయ్య మురయ్య వంటి
అనేక పాటలను స్వర్ణపరిచారు. ఉనకు కోపం ఆగదాది, వసంత ఋతు అనే పాటలను ఎన్నిటినో భాగవతార్ ఆలపించారు. నటుడిగా భాగవతార్ చనిపోయే నాటికి మొత్తం 14 సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చాలా సినిమాలు రికార్డులు సృష్టించాయి. తిరునీలకందన్, అంబికాపతి, చింతామణి చిత్రాలు బాగా ప్రజాదరణ పొందాయి. 1944లో విడుదలైన హరిదాస్ మద్రాస్ బ్రాడ్వే థియేటర్స్లో 3 సంవత్సరాలు నిరంతరం ప్రదర్శితమైంది. 1944, 1945 మరియు 1946 3 దీపావళి పండుగలకు కూడా ఇది సాక్షిభూతమై నిలిచింది. 1934 నుంచి 1944 మధ్య భాగవతార్ పావలకోడి, సారంగధర, సత్యశీలన్, చింతామణి మరియు అంబికాపతి, తిరునీలకంఠర్, అశోక్ కుమార్, శివకవి మరియు హరిదాస్ అనే 9 చిత్రాల్లో నటించారు. 1944లో ఎంకేటి నటుడు ఎస్ఎస్ కృష్ణన్, కోయంబత్తూరుకు చెందిన సినిమా స్టూడియో యజమాని శ్రీరాములు నాయుడు లక్ష్మీకాంతన్ హత్య కేసులో భాగవతార్ మీద అభియోగాలు మోపబడ్డాయి. తర్వాత లాయర్ యతిరాజ్ ఆయన్ను జైలు నుండి బయటకు వచ్చేలా చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత భాగవతార్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తిని తెరపై చూడ్డానికి ప్రజలు ఇష్టపడలేదు. అయితే భాగవతార్ గాయకుడిగా కచేరీలు చేశారు. ఆ కచేరీలకు జనం విపరీతంగా వచ్చేవారు. భాగవతార్ సినిమాలు చేసి సంపాదించుకుంటున్నంతా కోర్టుకు ఖర్చులకు కరిగిపోయింది. సినిమాలు చేసే సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్తో మంచి సంబంధాలు కలిగి ఉన్న భాగవతార్ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 1950 తర్వాత ఆయన తన ఆత్మీయులతో కలిసి అనేక దేవాలయాలు సందర్శించారు. కొన్ని రోజులు తిరువణ్ణామలై సమీపంలో ఉన్న తిరుమల ఆరణ్యం అనే ఆశ్రమంలో ఉన్నారు. ఆయన జీవితపు చర్మాంకంలో డయాబెటీస్ వ్యాధితో చాలా బాధలను ఎదుర్కొన్నారు. మరణానికి 10 రోజుల ముందు ఆయన పొల్లాచిలో ఒక కచేరీ చేశారు. కచేరీ ముగిసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి మధుమేహానికి ఆయుర్వేద మందు ఇచ్చారు. అది వికటించి భాగవతార్ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. 1959 అక్టోబర్ 22న ఆయనను మద్రాస్ జనరల్ హాస్పిటల్లో చేర్చారు. ఆయన ఒక వారం పాటు వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. దాంతో 1959 నవంబర్ 1న సాయంత్రం 6:20 ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని తిరుచికి తీసుకెళ్లి తిరుచి శివార్లలోని ఒక చిన్న గ్రామమైన సంగిలియాండపురంలో ఖననం చేశారు. సో చూసారు కదండి ఇవాల్టి మహా లెజెండ్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.